వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విజయనగరం డెంకాడ్ దగ్గర అయితే ఉన్నాం. ఎష్యూర్ డెవలపర్స్ సరియు ఫేజ్ 1 చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సరియు ఫేజ్ 2 అయితే ఈరోజు గ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. అందరూ అన్ని కంపెనీలు స్టార్ట్ చేయకుండా ముందు ప్లాట్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వీ ప్రామిస్ ఏ కస్టమర్ ఏ లాట్ టు క్లోజ్ ద సేల్. సో అది చేస్తాం, ఇది చేస్తాం, అమ్యూనిటీ వస్తుంది, ఈ అమ్యూనిటీ వస్తుందని చాలా చెప్తాము. దాని తర్వాత అది ఇస్తామా లేదా అని కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. అలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేము ఎవ్రీ 3 monthsకి మా దగ్గర కొన్న కస్టమర్స్కి ఎవ్రీ 3 months కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో పంపిస్తున్నాము. సో టు బిల్డ్ ద ట్రస్ట్. సో కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేసి ఎవ్రీ 3 months ఎస్పెషల్లీ ద ఫేజ్ 1 సరయు ఫేజ్ 1 లాంచ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2022 జనవరి నుంచి. సో ఎవ్రీ 3 monthsకి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వీడియోస్ పంపిస్తూ ఉన్నాము. ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ తర్వాత ఈ పిరమిడ్ పార్క్ ఏదైతే ఉందో అది మనం చేసే పని వల్ల అతనేమో ఇబ్బంది పడతాడా? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీ ఆస్క్ వెన్ వీఆర్ ఇన్ ద డిజైన్ టీమ్. సో దెన్ వీ లిస్ట్ డౌన్ సో రోడ్స్ మనము ఇన్ని లేయర్స్, ఇంత క్వాలిటీతో, ఇంత థిక్నెస్తో వేస్తే కనుక ఎంత సస్టైన్ అవుతుంది రోడ్డు అని అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. మాకు స్టార్ట్ అయిన తర్వాత సార్ మామూలుగా లేఅవుట్స్లో అయితే కనుక ఇంతే వేస్తారు సార్, ఇంతకంటే ఎవరు వేరు, మేము ఇంతవరకు వేయలేదు, ఎక్కడ ఏ లేఅవుట్లో చేయలేదు అన్నారు. పోతే ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది సార్? 1 year 2 years ఉంటుంది, తర్వాత మనకు సేల్స్ అయిపోతాయి అన్నారు. నో, ఐ వాంట్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 5 years. ఏం చేయాలి అంటే దెన్ ఇట్ వెంట్ బ్యాక్ టు ద అవర్ డిజైన్ టీమ్కి వెళ్ళింది. వాళ్ళు దెన్ దే కేమ్ అప్ విత్ రోడ్ లేయర్ని పెంచాలి, థిక్నెస్ పెంచాలి, అడిషనల్ లేయర్ వేయాలి. ఇలా ఖర్చు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. రోడ్స్కి జనరల్గా హార్డ్లీ 10 lakhs అయితే కనుక అది యాక్చువల్లీ డబల్డ్. I said no, we'll go with that only. So మనకి కస్టమర్ మన దగ్గర కొనే కస్టమరు he has to trust us. We don't want to lose him after the sale is closed. అతనితో మనము ర్యాపో బిల్డ్ చేయాలి, ఆ నమ్మకం కలిగించాలి. So if you see the roads here, what you are walking now, where your vehicles have come, that is 3 years old of the roads. Until now, not even a single pothole. Adi 3 tufans has sustained until now. So that I am very proud again to our civil team and the design team. సో ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. కస్టమర్స్ అందరూ వచ్చి చూసిన తర్వాత కూడా దట్ ఆల్సో కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ కొనేటప్పుడు వస్తాడు, కొనిన తర్వాత వస్తాడు, మళ్ళీ అతను అమ్మేటప్పుడు వస్తాడు. సో అన్ని ఫేజుల్లో కూడా అతను ఫస్ట్ ఏదైతే చూసాడో పిక్చర్ అలాగే ఉండాలి, అతను అమ్ముకునేటప్పుడు కూడా అదే పిక్చర్ ఉండాలి. సో దట్స్ హౌ వీ బిల్డ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ట్రస్ట్, నమ్మకం, క్వాలిటీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ కంపెనీ. అండ్ being the name itself, the assure developers, so we assure of the trust, the namakam and the quality and the customer experience. So anybody is buying a villa or plot with us, be assured we are there for you for as many years as possible with you. Thank you. గెస్ట్ వచ్చారు కాబట్టి గెస్ట్ మీరు ఈరోజు ఎంత టైం మీకు వీల్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి స్టేజ్ని అలంకరించిన SBI నుంచి వచ్చిన AGM గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా అష్యూర్ అనేది ఒక గత 4-5 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అష్యూర్ యొక్క కోర్ స్ట్రెంగ్త్ ఏంటంటే, నేను వచ్చింది కూడా 25 సంవత్సరాల నుంచి ఒక రీటైల్ ఇండస్ట్రీలో నుంచి వచ్చాను. రీటైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, SR షాపింగ్ మాల్ అని ఆంధ్రప్రదేశ్లో మాకు 15 బ్రాంచెస్ ఉన్నాయి. రీటైల్ ఎలా ఉంటుందంటే నమ్మకం, ఆల్వేస్ నమ్మకంతో ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది. సిమిలర్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. ల్యాండ్ కొంటున్నప్పుడు ఫార్మర్స్ కానీ, డెవలప్మెంట్ చూసినప్పుడు ఫార్మర్స్ కానీ, మన దగ్గర పర్చేజ్ చేస్తున్నప్పుడు కూడా జరగదా అని. కాబట్టి ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా అష్యూర్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు మా డెసిషన్ ఏంటంటే, మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో దాన్ని డెలివరీ చేయగలిగినప్పుడే ముందుకెళ్దాం. ప్రాజెక్ట్ తక్కువ చేసినా పర్వాలేదు, చిన్న ప్రాజెక్ట్ చేసినా పర్వాలేదు, దానికన్నా ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే
ప్రాజెక్ట్ తీసుకుందామని. ఫేజ్ 1 అంతా అయిపోయి ఫేజ్ 1 అంతా కంప్లీట్ చేసి ఫేజ్ 1 అంతా అప్పచెప్పిన తర్వాతనే ఫేజ్ 2కి వస్తున్నాం. ఫేజ్ 2లో కూడా విఎంఆర్డిఏ ఎల్పి నెంబర్ వచ్చి డిజైన్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాతనే మీ దగ్గరికి వస్తున్నాం. అలానే ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఆ యొక్క నమ్మకంతో చేయాలని ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడే అనుకున్న ఉద్దేశం. ఆ విధంగా ఈ సరియు ఫేజ్ 1 అయిపోయింది, ముందరున్న ఆవాస్ అయిపోయింది, తర్వాత ఫేజ్ 2కి వస్తున్నాం. ఈ ప్రాసెస్లో ముందు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈ ల్యాండ్ను మాకు ఇచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ ల్యాండ్ డెవలప్ చేయమని మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే చేసిన డెవలప్ కాదు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. అలానే సరియు ఫేజ్ 1 మీరు ఆల్రెడీ చూసారు, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఎలా ఉంది, ఎలా చేశారు ఆల్రెడీ మా CEO చెప్పారు కాబట్టి మీరు కూడా చూశారు. ఫేజ్ 2 చేస్తున్నప్పుడు మాకు చాలా వరకు డిమాండ్ విల్లాలకు వచ్చింది. ఎందుకంటే మీరు గమనిస్తుంటారు, చాలా వరకు ఈ రోడ్లో మనకు ఫార్మాకి వెళ్ళే వేల కొద్ది ఇక్కడి నుంచి వెళ్ళడం చూస్తుంటాం. మాకు వస్తున్న ప్రతి ఒక్కసారి విల్లాలు ఉంటే బాగుంటుంది కదా అనే ఒక థాట్ రావడంతో ఈ రోజున ఇక్కడ ఈ విల్లా ప్రాజెక్ట్ కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ చేయడానికి ఏమి దీన్ని అడ్వాంటేజ్ అని ఆలోచించినప్పుడు అందరూ చెప్పిన విధంగా ఆల్రెడీ బోస్ గారు చెప్పారు, అలానే మన అప్పలనాయుడు గారు చెప్పారు ఈ ఏరియాకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటని. ఈ ఇంపార్టెన్స్లో ఉంటున్నప్పుడు వాటికి సంబంధించిన రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇక్కడంతా అనేది వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఉదాహరణ, నా పర్సనల్గానే నేను శంషాబాద్లో ల్యాండ్ కొంటున్నప్పుడు వేరే వాళ్ళు ఏదో వేరే చోట ఇవ్వాల్సిన ల్యాండ్ వాళ్ళు మనీ ఇవ్వకపోతే ఆ ల్యాండ్ ఇచ్చారు. నేను ఇప్పుడు స్టార్టింగ్లో అప్పటికి ఇంకా ఎయిర్పోర్ట్ కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను అనుకున్న ఎక్కడో నేను వీళ్ళ చేతిలో మోసపోయాను, ల్యాండ్ ఎక్కడో వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చానని. ఈ రోజు నేను చూసుకుంటే ఆ ల్యాండ్ వేరే ల్యాండ్ కన్నా నాకు ఎక్కువ అప్రిషియేట్ అయిన ల్యాండ్ అది నాకు. కాబట్టి అవకాశాలు ఉంటున్నప్పుడు ఎక్కడైతే మేము ప్రమోట్ చేసుకోవాలని కాదు, కానీ యూజువల్ ల్యాండ్ను దగ్గర ఈ ఏరియా ఒక 1 కిలోమీటర్ మనకు విజయనగరం రేడియస్, ఇక్కడి నుంచి మున్సిపల్ లిమిట్స్ గ్రోత్ ఉన్న ఏరియా ఒక సైడ్. ఖచ్చితంగా ఈ ల్యాండ్ను అప్రిషియేట్ కావడం, కానీ అప్రిషియేట్ కన్నా ముందు ఉండడానికి అవసరమైన అనువైన ప్రదేశం ఇది అని మేము 100% నమ్ముతాం. అలానే ఈ యొక్క సరియు ఫేజ్ 2 ఇప్పుడు లాంచ్ అయిపోతున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఏదైతే ఫేజ్ 1లో చేసామో అలానే 100% రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు వేసాం మేడం, లైన్లు వేసాం మేడం, రోడ్లు వేసాం మేడం అమ్మడమే కాదు. మీతో మా రిలేషన్ ఎవరైతే బయర్ ఉంటారో ఆ యొక్క రిలేషన్ కానీ క్వాలిటీ కానీ మీకు చెప్పిన టయానికి ఇవ్వడం కానీ అన్నీ కూడా ఖచ్చితంగా నిబద్ధతతో ఉంటాము అనేది డైరెక్టర్గా నేను కూడా ప్రామిస్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టును కూడా ఫేజ్ 1 మాకు ఎలా మీరు సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ ప్రాజెక్టును మీ అందరి యొక్క సపోర్ట్తో ఈ రోజున చీఫ్ గెస్ట్ ముందు లాంచ్ చేయబోతున్నాం. దీనికి మీ టయాన్ని వెచ్చించి ఇంత దూరం వచ్చి ఇంతసేపు మీరు వెయిట్ చేసి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఏమేమి మాట్లాడాలనుకున్నాను అది అందరూ మాట్లాడేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం. అండ్ యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళనండి, అండ్ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని నా గోపీనాథ్ గారి గురించి తెలుసు. అండ్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఫ్యామిలీ మెంబర్ లాగా. మా మామగారు, అత్తగారు భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారికి చాలా క్లోజు. సో ఇక్కడ బయలుదేరుతుంటే కూడా ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంది వెళ్దాం అన్నప్పుడు మా వైఫ్ కూడా చెప్తూ ఉన్నారనమాట, ఎంత మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎంత మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు కమ్ హియర్ అండి అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. గోపీనాథ్ రెడ్డి గారు కానీ అండ్ నాగభూషణ్ గారు కానీ వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే డెఫినెట్గా అది నెంబర్ 1గా అవుతుంది. అండ్ పేరులోనే ఉంది అష్యూర్ అనేసి. అండ్ ఈరోజు అష్యూర్ సరియు ప్రాజెక్ట్ ఫేజ్ 2 లాంచ్కి నేను రావడం అండ్ దీని గురించి అంతా తిరిగి చూడడం, అలాగే పిరమిడ్ పార్క్ చాలా బాగుంది సార్, వెరీ గుడ్ తీశారు. అండ్ అదొక ల్యాండ్ మార్క్గా క్రియేట్ చేసి, ఎప్పుడైనా ఒక ల్యాండ్ మార్క్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది నేను చాలా నమ్ముతాను అది. అండ్ ఆ నమ్మకంతోనే వీళ్ళు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్ సరియు లాంటి ఒక
అసురు సరియు లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారండి. వాళ్ళు హ్యాపీగా ఎదుగా చెప్పారు కదా శంషాబాద్లో ల్యాండ్ కొనారని, కొంచెం కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే ఇంకా మన ఊర్లు మన టౌన్స్ అది మర్చిపోకుండా మన ఆంధ్ర ప్రతి ఒక్కటి మనం డెవలప్ చేయాలి, మనకు ఆ బాధ్యత ఉందని నమ్మి ప్రతి చోట డిఫరెంట్ ఏరియాల్లో వెళ్ళిపోయి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మన భోగాపురం ఎయిర్పోర్టు వస్తుంది. అండ్ ఒక ఎయిర్పోర్ట్ వచ్చిన శంషాబాద్ నా కళ్ళ ముందు మారిందనమాట. హౌ ఇంతకుముందు మీ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అది జస్ట్ అడవిలాగా ఉండేది, అండ్ ఈరోజు మీ అందరికీ తెలుసు. అండ్ ఐమ్ షూర్ ఈ ఏరియాకి కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి ఏరియాలోనూ మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా విజయనగరంలోను వైజాగ్లోనూ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫాస్ట్ ఫేస్లో జరుగుతున్నాయని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ మీరు కూడా కరెక్ట్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ మీరు కనుక్కొని మీరు ఒక మంచి ఇల్లు కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ బాగా మాట్లాడుకొని ఆలోచించుకొని చేసి మీరందరూ బాగుండాలని, మీ ఫ్యామిలీస్తో పాటు గొప్పగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడ అండ్ విష్ చేసిన నా ఫ్యాన్స్కి అండ్ ఈరోజు అలాగే ఇక్కడ ఇల్లు కొన్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ఒక ఫ్యామిలీతో మీరు అలా వచ్చి ఇల్లు కొనడం ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్, అండ్ ఒక వైఫ్ గాను పిల్లలు గాను ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. కారు కొనాలా ఇల్లు కొనాలంటే ఇల్లే కొనండి డెఫినెట్గా. సో దట్స్ అ గుడ్ చాయిస్ సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ నాకు విజయనగరం అన్న వైజాగ్ అన్న నా మనసుకి చాలా దగ్గర. అండ్ నాకు ఇక్కడ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నా రిలేటివ్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. శ్రీకాకుళం అక్కడ మాకు జగదీష్ మామయ్య అని నాకు చాలా క్లోజ్ మాకు. అండ్ ఈ ఏరియాలో అంతా ఇంత డెవలప్మెంట్స్ అవుతున్నాయంటే చిన్నప్పటి నుంచి వచ్చి శ్రీకాకుళంలో చాలాసార్లు చిన్నప్పుడు చాలా పెరిగారు, అక్కడ కూడా తిరుగుతున్నారు. అండ్ అలాంటిది ఈరోజు రోడ్ వైపు వస్తూ ఉంటే కూడా ఇంత డెవలప్మెంట్ ఇదే రోడ్లో నేను 10 years 50 years బ్యాక్ వచ్చింది, ఇంత గొప్పగా మారింది అనేసి అనిపించింది. సో ఐ విష్ ఎవ్రీవన్ అష్యూర్ డెవలపర్స్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ మోర్ సక్సెస్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో రావాలన్న దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.